పీఓకే అంటే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్. ఈ ప్రాంతాన్ని మనం పాక్ ఆక్రమించిన కశ్మీర్ అంటాం. కానీ పాకిస్తాన్ ప్రజలు కానీ పీఓకే ప్రజలు కానీ ఈ ప్రాంతాన్ని ఆజాదీ కశ్మీర్ అంటే స్వతంత్రం వచ్చిన కశ్మీర్గా పరిగణిస్తూ ఉంటారు. ఈ పీఓకేని ఇండియా తిరిగి తీసుకోవాలి అనే ప్రయత్నాలు చాలా జరిగాయి. ఆ డిమాండ్ కూడా భారత ప్రజల్లో ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ రాజ్నాథ్ సింగ్ అవ్వచ్చు, జైశంకర్ అవ్వచ్చు, అమిత్ షా అవ్వచ్చు, ఇండైరెక్ట్గా మోదీ అవ్వచ్చు, ఈ డిమాండ్ని వినిపిస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రయత్నాలని వాళ్ళు చేస్తూ ఉన్నారు. భారతదేశంలో పీఓకేను ఇంక్లూడ్ చేసుకోవడం అంటే తిరిగి తీసుకోవడం అంత ఈజీగా అవుతుందా అనే విషయం మీద మాట్లాడడానికి ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. రాజకీయ రాజ్యాంగ విశ్లేషకులు. ఎక్కువగా చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఎంజీ రావు గారు, అసలు పీఓకే అంటే ఏంటి, దాని జాగ్రఫీ, దాని హిస్టరీ ఏంటి అని చెప్పి ముందుగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్. ఎస్ అండి, ఇప్పుడు ఇది చాలా సందర్భోచితం, ఏ కాంటెక్స్టువల్ ఇష్యూ. ఎందుకంటే విదేశాంగ మంత్రి జైశంకర్ గారు, పరోక్షంగా ప్రధానమంత్రి గారు, డిఫెన్స్ మినిస్టరు, ఈవెన్ ఆర్మీ జనరల్స్ కూడా ఈ పీఓకే భారత స్వాధీనం అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, ఇది చాలా పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ అనమాట. ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో కూడా ఈ ఇష్యూ ఉంది. కాబట్టి ఈ పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది దీని చరిత్ర, దీని భౌగోళికత ఏంటో తెలుసుకోవాలి. దీనివల్ల ఉపయోగాలు, ఇది మనకి స్వాధీనం అవ్వడం వల్ల వచ్చే లాభాలు ఏంటి. ఎందుకంటే స్వాధీనం అనేది యుద్ధం లేకుండా జరిగేది లేదు. ఈ యుద్ధం ఎంతవరకు వెళ్తుందంటే మూడవ ప్రపంచ యుద్ధానికి ఇది పునాది కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అణుదేశం ఈ అణుదేశాలు ఈజీగా పాకిస్తాన్ ద్విజాతి సిద్ధాంతం, తన డూ ఆర్ డై మోడ్లో ఉంటుందన్నమాట. తాను పోయినా కానీ కాశ్మీర్ని వదులుకోనని. అలాంటప్పుడు ఈ కాశ్మీర్ని ఊరికే మనకి ఇచ్చేస్తుందా అంటే మనం ఏం చేస్తే తెచ్చుకోవాలి. మళ్ళీ ఇక్కడ చైనా ఫ్యాక్టర్ ఒకటి ఉందండి. ఈ చైనా అనేది ఈ పీఓకే మనం లాగేసుకుందామంటే చైనా ఊరుకోదు. ఎందుకంటే దీనికి చాలా రిలేషన్ ఉంది, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఉంది, ఇండియన్ ఓషన్ పాలిటిక్స్ ఉన్నాయి. ఇంత విస్తృతమైన విషయమే పీఓకే. అంటే నాకు డౌట్ ఇక్కడ, ఇది రెండు దేశాలకు సంబంధించిన అంశం. మామూలుగా చెప్పాలంటే స్వతంత్రానికి ముందు పాకిస్తాన్, పీఓకే, ఇండియా ఇవన్నీ కూడా ఉమ్మడి దేశం కదా, ఒక దేశం. సో మరి చైనా ఇన్వాల్వ్మెంట్ ఎందుకు దీనిలో? ఇప్పుడు మనం చరిత్ర జోగ్రఫీ చెప్పేటప్పుడు వస్తుంది. చైనా ఏంటంటే ఒక సీపెక్ అనే ఒక హైవే ఈ పీఓకే ద్వారా నిర్మిస్తుంది. మనం పీఓకే తీసుకుంటే దాని హైవే ఉండదు. ఈ హైవే ద్వారానే ఇండియన్ ఓషన్కి ఎంటర్ అవుతుంది. ఇండియన్ ఓషన్లోకి ఎంటర్ అవ్వకపోతే చైనా ఆధిపత్యం ప్రపంచంలో ఉండదు. కాబట్టి ఇది కూడా ఊరుకోదు. కాబట్టి ఈ పీఓకే లాగేసుకోవడం అంటే టూ ఫ్రంట్ వార్, అంటే పాకిస్తాన్ చైనాతో కలిపి ఒకే సమయంలో యుద్ధం చేయవలసిన అవసరం ఉంటుంది. సో ఎంత విస్తృతమైన ఉంది. మొట్టమొదటిగా మీరు అడిగినట్టు దీని చరిత్ర జోగ్రఫీని చూద్దామండి. చారిత్రకంగా చాలా క్లుప్తంగా చెప్తాను. ఫస్ట్ ఏంటంటే దీని చారిత్రకంగా చెప్తే 1947 మనకి 1947 వరకే ఇది మన భారతదేశంలో ఉండేది, బ్రిటిష్ పరిపాలన కింద ఇవందరూ ఉండేది. కాకపోతే ఇక్కడ ఒక ప్రిన్స్లీ స్టేట్ హరిసింగ్ అని ఒక హిందూ రాజు ఈ జమ్మూ కాశ్మీర్ని పరిపాలించేవారు. 1947లో స్వతంత్రం రాగానే పాకిస్తాన్ ప్రిన్స్లీ స్టేట్ కూడా స్వతంత్రం వచ్చింది. తన యొక్క అస్తిత్వాన్ని నిర్ణయించుకునే హక్కు వాళ్ళకు వచ్చింది, బ్రిటిష్ వాడు ఇచ్చినట్టు. కాబట్టి ఈ హరిసింగ్ పాకిస్తాన్లో కలవాలా, ఇండియాలో కలవాలనే సందర్భంలో పాకిస్తాన్ 1947లో దీని మీద అటాక్ చేస్తే తనకు తాను రక్షించుకోవడానికి హరిసింగ్ భారతదేశం వచ్చి మమ్మల్ని రక్షించండి, మీకు కొన్ని విదేశాంగ విధానం డిఫెన్స్ విషయాలు తప్పితే మిగిలినంతా మాకు స్వతంత్రం ఉంటుందని. సో అప్పుడు దీని ప్రకారం మనకి ఒప్పందం ప్రకారం మనం భారతదేశం వెళ్ళి ఈ పాకిస్తానీ వాళ్ళని తరిమి కొట్టిందనమాట. కానీ ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాకిస్తాన్ ఆధీనంలో ఉండిపోయింది 1947లో. 40 తర్వాత ఈ మిగిలిన కాశ్మీరు లడఖ్ మన ఆధీనంలో ఉండిపోయింది, నెహ్రూ గారు యుఎన్కి వెళ్ళడం వల్ల. ఇది చరిత్ర. కానీ 1947 నుంచి ఇప్పటి వరకే కూడా ఈ పాక్ ఆక్యుపైడ్, ఈ గ్రీన్ ఏరియాలో చూపించేది పాకిస్తాన్ ఆధీనంలో ఉంది, ఆజాదీ కాశ్మీర్గా మనం పీఓకే అని పిలుస్తాం. ఈ కాశ్మీరు ఎంత మన ఆధీనంలో ఉంది. ఇది చరిత్ర. ఇప్పుడు భౌగోళికంగా, ఈ చారిత్రకంగా దీనికి అంత ప్రాముఖ్యత లేకపోయినా ఈ భౌగోళికత అనేది చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. ఇది కొంచెం వివరణాత్మకంగా చెప్పవలసిన అవసరం ఉంటుందండి. ఇదేంటంటే టోటల్ ఇదిగోండి, ఈ మొత్తం ఎంటైర్ కాశ్మీరు మనం దాన్ని వైశాల్యం చూస్తే ఇదిగోండి 2,22,236 స్క్వేర్ కిలోమీటర్, చదరపు కిలోమీటర్లు. ఇది 2,22,236 చదరపు కిలోమీటర్లు. ఇందులో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏరియా ఎంత అంటే 78,117, అంటే ఆల్మోస్ట్ 1/3 ఏరియా, 1/3 వంతు భూభాగం ఉంది.
తక్కువ కాదండి, చాలా పెద్ద, కొన్ని స్టేట్లతో సమానం అనమాట ఇది. తర్వాత మిగిలిన కాశ్మీర్ అంతా పోలిసి ఇందులోనే ఇదిగోండి, ఇది రెడ్ ఏరియా ఆక్సైడ్ చైన్ చైనా ఆక్రమించుకుంది 1962లో ఈ కాశ్మీర్లో. అదెంత 37,100 చదరపు కిలోమీటర్లు వెళ్ళిపోయింది. తర్వాత ఇదిగోండి ఈ ముదురు గ్రీన్ కలర్లో చూపించేది, ఇది ఏం చేసింది, మన ఆక్యుపైడ్ మన భూభాగాన్ని, మనం చెప్పుకునే భూభాగాన్ని చైనా ఈ పాకిస్తాన్ 1963లో చైనాకి గిఫ్ట్ ఇచ్చింది. మన భూభాగాన్ని చైనాకి గిఫ్ట్ ఇచ్చింది. ఈ విధంగా ఇది చైనా ఆధీనంలో ఉంది, ఇది చైనా ఆధీనంలో ఉంది, ఇది పాకిస్తాన్ ఆధీనంలో ఉంది, ఇది భారతదేశంలో ఉంది. మొత్తం భారతదేశంలో ఉన్న భూభాగం కేవలం 1,00,000 చదరపు కిలోమీటర్లే, 2,22,000. అంటే ప్రస్తుత కాశ్మీర్లో ఎక్కువ భూభాగం పాకిస్తాన్ చైనా ఆధీనంలో ఉంది. ఇది భౌగోళికత. ఈ భౌగోళికత ఎందుకు పీఓకే మనకి ఇంత ఇంపార్టెంట్ అయింది అనేది చూసుకుంటే, పాకిస్తాన్ కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే చూడండి, ఇందులో ఇండస్ రివర్ భారతదేశ సంస్కృతికి, అంటే భారతదేశం పేరు వచ్చిందే సింధు నది పేరు మీద, ఇండియా అనే పేరు మీద. ఆ నదిలో ఎక్కువ భూభాగం ఇదిగోండి ఇదిగోండి ఇలా ప్రవహిస్తుంది సింధు నది ఈ లడక్ ద్వారా. తర్వాత రావి, చీనాబ్, జీలం, ఈ 4 నదులు చాలా ముఖ్యమైన నదులు దీని ద్వారా వెళుతున్నాయి. దీంతోపాటు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద శిఖరమైన గాడ్విన్ ఆయిస్ట్విన్ ఇక్కడే ఉంది. ఈ మిషుర్బామ్ అనేది ఉంది. ఒక అద్భుతమైన పిక్చరిస్క్యూ అనమాట, ఒక స్వర్గం లాంటిది అనమాట కాశ్మీర్ లాగా మనకి. ఇంతటి విలువైన భూభాగం ఇది ఒక ఎత్తు అయితే, రెండో ఎత్తు అంటే ఈ నదులు, ఇది తర్వాత ఎన్నో హిమానీ నదాలు ఉండడం వల్ల ఇది ఒక సోర్స్ ఆఫ్ వాటర్ అనమాట, మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. చూడండి, ఈ నదీ జలాల పంపకంలో ఈ నదులు ఎక్కువ దీనికి వెళ్ళిపోయినాయి. ఈ భూభాగం మనకుంటే ఇంత నదీ జలాలు చాలా ఇంపార్టెంట్, ఇది ఒకటి. రెండోది ఏంటంటే, దీనివల్ల ఈ భూభాగం పాకిస్తాన్లోకి వెళ్ళిపోవడం వల్ల ఇదిగోండి ఆఫ్ఘనిస్తాన్తో మనకి డైరెక్ట్ బార్డర్ లేదు. ఈ ఆఫ్ఘనిస్తాన్ తర్వాత రష్యా, ఈ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్తో మనం భూభాగం ల్యాండ్ బ్రిడ్జ్ కోల్పోయాం. పాకిస్తాన్ మనం రూట్ ఇవ్వడంలా. ఇప్పుడు ట్రేడ్ అంతా చేయాలి. ఇది ఒక సెకండ్ గల్ఫ్, ఇక్కడ నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవచ్చు, ఏది లేదు. ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలు దెబ్బతినేసింది. సో ఈ విధంగా మధ్యలో కూర్చుంది. రెండోది ఏంటంటే, ఈ భూభాగాన్ని చైనా తనకు అనుకూలంగా వాడుకుంటుంది. ఇక్కడ ఎన్నో రీసోర్సెస్ ఉన్నాయి, నేషనల్ వాటర్ రీసోర్సెస్ కూడా, మినరల్ రీసోర్సెస్ ఉన్నాయి, రేర్ ఎర్త్స్ మినరల్. ఈ విధంగా సెంట్రల్ ఏషియాతో మనకు బ్రిడ్జ్ తెగిపోయింది. ఇంతటి విలువైన భూభాగం ఇది ఒక ఎత్తు అయితే, ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా ముఖ్యమైన విషయం, ఎందుకు 4 యుద్ధాలు పాకిస్తాన్ చేసింది అనేది ఒకటి ఇంపార్టెంట్. 1947, తర్వాత 1965, అదేవిధంగా 1971లో పూర్తి యుద్ధాలు చేసింది. అదేవిధంగా కార్గిల్ 1999లో చేసింది. 4 యుద్ధాలు పాకిస్తాన్ చేసింది తన శక్తి సరిపోకపోయినా. ఇండియా కూడా సుమారు 5 లక్షల మంది ఆర్మీని ఇక్కడ పెట్టి దీన్ని కాపాడుకుంటుంది. ఎందుకు ఇంతలా పోరాడుతున్నాయి? మీరు చెప్పిన ఈ యుద్ధాలన్నీ పీఓకే మళ్ళీ తిరిగి తీసుకోవడం కోసం. అదే మనమేమో పీఓకే అని తీసుకుందాం, కాశ్మీర్ రక్షించుకుందామని. పాకిస్తాన్ ఏం చేద్ది, పీఓకే కాదు దీన్ని కూడా లాగేసుకుందాం. అంటే వాళ్ళ వాదన ఏంటంటే, మొత్తం జమ్మూ అండ్ కాశ్మీర్ మాదే అంటూ ఉన్నారు కదా. అవును. సో ఎందుకు యుద్ధం చేసింది అనేది చాలా ముఖ్యం. మళ్ళీ ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళాలి. ఆ చరిత్రలోకి వెళ్ళాలి అంటే, ఈ పాకిస్తాన్ జిన్నా సాధించుకున్నది ఒక ద్విజాతి సిద్ధాంతం, 2 నేషన్ థియరీ అంటారండి. అది మత ప్రాతిపదికన. పాకిస్తాన్ అంటే ముస్లిమ్స్ ఉన్నది, మీరు హిందువులు కాబట్టి మీరు ఇండియా. ఇక్కడ ఎక్కువ మంది 77% ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి ఇది మాది అంటాడు. అది ద్విజాతి సిద్ధాంతం, అది ఐడియాలజీ, సైద్ధాంతిక పరంగా. ఇండియా ఎందుకు వదులుకోదంటే, ఈ కాశ్మీర్ని వాళ్ళకి ఇస్తే, మత ప్రాతిపదికన కాశ్మీర్ వాళ్ళకి ఇస్తే ద్విజాతి సిద్ధాంతాన్ని అంగీకరించినట్టు. సో మన ఐడియాలజీకి అది ఎతికే. మనదేంటి, లౌకికత్వం, సెక్యులరిజం. దీన్ని ఉంచుకుంటే మన సెక్యులరిజం, దీన్ని తీసేసుకుంటే వాడిని అంగీకరించినట్టు. అంటే ఇద్దరు సైద్ధాంతికంగా పోరాడుకుంటున్నారు ఐడియాలజికల్లీ. అందువల్ల ఇది డూ ఆర్ డై ఫర్ పాకిస్తాన్, ఇట్ ఈజ్ డూ ఆర్ డై ఫర్ ఇండియా. సో ఇంతటి విచిత్రమైన పరిస్థితుల్లో ఇది చిక్కుబడిపోయింది అన్నమాట, ట్రాప్ అయిపోయింది. కానీ ఈ 4 యుద్ధాల్లో అది ఓడిపోయింది, మనం రక్షించుకున్నాం. ఇప్పుడు పీఓకే మాకు ఇవ్వాలి అని అడుగుతున్నాం. కాశ్మీర్ అదేంటి, మేము 4 యుద్ధాలు చేసాం, మేమెందుకు వదులుతాం, కాశ్మీరే మాకు ఇవ్వండి అని పాకిస్తాన్ అంటదనమాట. ఇది ఇప్పుడు మనం దీన్ని స్వాధీనం చేసుకోగలమా లేదా? అదే ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే, పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ అంటే పాకిస్తాన్ ఆక్యుపై చేసుకుంది కాబట్టి ఇది పాకిస్తాన్లో ఒక అంతర్భాగము అని చెప్పి నేను విన్నాను, నేను చదివాను కూడా. దీనికి ఒక ప్రెసిడెంట్, దీనికి ప్రత్యేకంగా ఒక ప్రధాని, అక్కడంతా కూడా అంటే పాకిస్తాన్ రూల్ నడవచ్చు, పాకిస్తాన్ చెప్పు చేతల్లో నడవచ్చు, పాకిస్తాన్ కరెన్సీ ఉండొచ్చు. కానీ దీనికి ఎందుకు ఆ ప్రతిపత్తి ఇచ్చారు, పాకిస్తాన్లో కలుపుకోలేదు?
యాక్చువల్లీ పాకిస్తాన్లో మోస్ట్ ఇంపార్టెంట్ 4 ప్రావిన్సెస్ ఉంటాయండి. సింధ్ ప్రావిన్స్, పంజాబ్ ప్రావిన్స్ ఇక్కడ ఉంటుంది, పంజాబ్ ప్రావిన్స్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్ అని ఉంటాయి అన్నమాట. ఒకటి ఇస్లామాబాదు కేంద్రపాలిత ప్రాంతంలో ఉంటుంది. దీనికి ఏంటంటే 1947 తర్వాత ఆజాదీ కాశ్మీర్, మేము పూర్తిగా కాశ్మీర్ లాక్కున్నాక ఓ ప్రావిన్స్ చేద్దామని దాన్ని పెట్టేసింది. కానీ ఈ ప్రజలు కూడా అప్పుడు నుంచి ఏముందంటే దీనికి ఒక స్పెషల్ స్టేటస్ ఇచ్చేశారు. ఈ స్పెషల్ స్టేటస్, దీనికి ఒక రాజ్యాంగం, దీనికి ఒక సుప్రీంకోర్టు, ఒక హైకోర్టు, మీరు చెప్పినట్టే ఒక ప్రెసిడెంటు, ఒక ప్రధానమంత్రి, ఈ అసెంబ్లీ ఎన్నుకుంటుంది అనమాట, ఈ కౌన్సిల్. ఈ విధంగా స్వయం ప్రతిపత్తి ఉంది దీనికి. ఒక 33 డిస్ట్రిక్ట్స్ కింద 3 డివిజన్స్ కింద ఇలా పెట్టేశారనమాట. ఇప్పటికీ అలాగే ఉంటుంది. కానీ ఇది పాకిస్తాన్లో బడ్జెట్ ఇవి దీనికి అనుకూలంగా రావు. అందువల్ల రీసెంట్గా పీఓకే ప్రజలు కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. మేము ఇండియాలో కలిపేమని కొంతమంది అడుగుతారు. మాకు ఒక అద్భుతమైన స్టేటస్, మోస్ట్లీ ఇండియాలో కలిపేమని అడుగుతున్నారు. కంట్రీ అనే ఒక ఇది కూడా ఉంది కదా, సెపరేట్ కంట్రీ కంటే ఇండియా కలపమనే ఎక్కువ డిమాండ్ ఎక్కువగా వినపడుతుంది. సో ఇది ఇంకోటి. రెండోది ఏంటంటే దీన్ని పాకిస్తాను పెట్టుకోలేదు, కానీ ఒక ఆర్మీ ఫోర్స్ ద్వారానే పెట్టుకుంటుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇండియా దీన్ని తీసుకోగలదా లేదా? తీసుకోగలదా? ఎందుకంటే అది అణ్వాయుధాలు కలిగిన దేశం పాకిస్తాన్, మనకు కూడా అణ్వాయుధాలు ఉన్నాయి, పోటాపోటీగా ఉండే దేశాలు. ఎస్ అండి, చాలా ఇదేంటంటే ఇది తీసుకోగలదా లేదా అనేది ఒకసారి కంక్లూజన్, యాక్చువల్గా ఇలా చెప్పకూడదు, చెప్పాలి. కంక్లూజన్ ముందు చెప్దాం, దీని ముగింపు ముందు చెప్దాం. ఆ ముగింపుని ఎలాగ వివరణ ఇస్తానో చూడండి. దీన్ని తీసుకోవడం అంటే ఆత్మహత్య సదృశ్యమే. ఎవరికి? ఇండియాకి. ఎందుకంటే ఒకటి చైనా ఫ్యాక్టర్ ఇన్వాల్వ్ అవుద్ది. చైనాతో పాకిస్తాన్తో ఒకేసారి యుద్ధం చేయగలిగితేనే దీన్ని తీసుకోవాలి. 2, ఇది అణు వస్త్రాలు 200 అకార్డింగ్ టు సిప్రి అని ఒకటి ఉంటుందండి. సిప్రి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ సంస్థ ప్రకారం పాకిస్తాన్ దగ్గర మనకంటే ఒక 10 అణుబాంబులు ఎక్కువ ఉన్నాయి, మనకంటే ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయి. మన దగ్గర ఎన్ని ఉన్నాయి? మన దగ్గర సుమారు 150 అణుబాంబులు ఉంటే వీళ్ళ దగ్గర 165 అణుబాంబులు ఉన్నాయి. సిప్రి ప్రకారం వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఎక్కువ ఉన్నాయి. రెండోది ఏంటంటే వీళ్ళ దగ్గర మిసైల్ పవర్ చాలా ఫోర్స్, భారతదేశం దగ్గర ఉన్న ఈ మిసైల్ కూడా చాలా శక్తివంతం పాకిస్తాన్. ఇవన్నీ వీళ్ళ ఆర్మీ కూడా ఎక్కువ పెట్టేది ఇక్కడే. రెండోది ఏంటంటే చైనా పాకిస్తాన్ కలిస్తే తట్టుకోలేము అని మీరు చెప్తూ ఉన్నారు. మీరు చెప్పింది పాకిస్తాన్ కంటే అణ్వాయుధాల్లో లేకపోతే మిసైల్స్ పరంగా పాకిస్తాన్ బలంగా ఉంది అని చెప్తున్నారు. బహుశా కొంతమందికి నచ్చకపోవచ్చు. అకార్డింగ్ టు సిప్రి ఏంటంటే అణ్వాయుధాలు సంఖ్య పాకిస్తాన్ దగ్గర ఎక్కువ. 2, అవేంటంటే ఒక స్ట్రాటజిక్ బాంబర్స్ అనమాట, చాలా చిన్న అణ్వాయుధాలను ప్రయోగిస్తుంది అనమాట. అది ఇక్కడ అమృత్సర్ వీటి మీద వెంటనే వేసేయడానికి ఒక ఆర్మీ, ఒక 2000-3000 ఆర్మీ ఉన్న చోట దాని మీద ప్రయోగించి అణ్వస్త్రాలు కూడా తయారు చేసి పెట్టుకుంది. అది చాలా శక్తివంతంగా, మిసైల్ చాలా షార్ట్ రేంజ్, అప్ టు హైదరాబాద్ దాకా రీచ్ అవుట్ అవుతాయి, ఢిల్లీ దాకా రీచ్ అవుట్ అవుతాయి. కానీ మనం అడ్డుకోగలం కాబట్టి ఢిల్లీ చిన్న డ్యాములు పేల్చడానికి ఉపయోగిస్తాయి. సో దీన్ని రక్షించుకోవడానికి ఎంత శక్తి అయితే కావాలో అంత శక్తి అది సముపార్జించుకుని పెట్టుకుంది. ఇలాంటప్పుడు అది ఎలా వదులుతుంది? మనకి ఈజీగా ఎలా వదులుతుంది? ఇది నెంబర్ 1. సో దీంతో మనం యుద్ధం చేయాలి. 2, దీంతో యుద్ధం కాకుండా ఇక్కడ చైనా అనేది ఒకటి ఉంది. ఈ చైనా అనేది సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేది, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేది ఈ జిన్జియాంగ్ ప్రావిన్స్ నుంచి ఇక్కడ నుంచి ఇదిగోండి ఇలాగా ఈ ప్రాంతం ద్వారా ఈ ముజఫరాబాద్ అనేది, ఇది క్యాపిటల్ ఆఫ్ దీని నుండి కింద గ్వడార్, కరాచీ దగ్గర గ్వడార్, బలూచిస్తాన్ దాకా ఒక పోర్ట్ నిర్మించుకుని అక్కడ కనెక్ట్ అయింది. ఈ విధంగా చైనా హిందూ మహాసముద్రంలోకి రాగలుగుతుంది. ఓకే, ఇది లేకపోతే కనుక చైనా షిప్స్ అన్ని కూడా ఇలా రావాలి, అక్కడ మనం ఆపేస్తాం. అది సో ఇక్కడ చాలా ప్రొటెక్షన్. ఆయిల్ అనేది రీసోర్సెస్ చైనాకి ఒక బ్రీత్లెస్ అనమాట, ఒక రకంగా ఆక్సిజన్ పీల్చుకోవడానికి 2 లాంటిది అనమాట. సో ఇలాంటి అతిపెద్ద ప్రాజెక్ట్ $100 బిలియన్ నిర్మిస్తుంది అనమాట ఇది. ఇప్పుడు మనం పీఓకే తీసుకుంటే ఇది డిస్కనెక్ట్ అయిపోతుంది, కాబట్టి చైనా ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది. ఇండియన్ ఓషన్లో మనం శక్తివంతంగా తయారవుతాం, కాబట్టి చైనా ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ బలహీన పడిపోయి పీఓకే దీనికి రావడానికి ఒప్పుకోదు. సో చైనాకి ఎలాగో ఇంకా వేరే విషయాలు కూడా ఉన్నాయి కాబట్టి 2, ఒక్కసారి పీఓకే మనం తీసుకుంటే నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఏంటండి? ఈ ఆక్సైచిన్ కూడా అడుగుతాం మనం కాశ్మీర్లో. సో ఇవన్నీ అందుకని ఏం చేస్తుంది, చైనా పాకిస్తాన్ బలవంతం చేసి శక్తివంతం చేసి చైనా పాకిస్తాన్ కలిసి ఇండియా మీద యుద్ధానికి వస్తాయి మనం పీఓకే దగ్గరికి వెళ్తే. దాన్ని ఏమంటారంటే 2 ఫ్రంట్ వార్ అంటారు. 2 ఫ్రంట్ వార్ ప్రస్తుత స్థితిలో మనం ఫేస్ చేసే స్థితిలో లేము. అంటే
ఈ పీఓకేని ఆక్యుపై చేయాలనుకోవడం ఎందుకు? పీఓకే వల్ల భారత్కు వచ్చిన ఉపయోగం ఏంటి? అదే అండి, టూ ఫ్రంట్ వార్ చెప్పేటప్పుడు ఉపయోగం ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టు ఈ ఆఫ్ఘనిస్తాన్తో డైరెక్ట్గా ల్యాండ్ బార్డర్ వస్తుంది, ఈ తజికిస్తాన్ రష్యాలో ఉన్న ఈ దేశాలు యూరోపియన్తో సెంట్రల్ ఏషియాతో పూర్తి డైరెక్ట్ బార్డర్ వస్తుంది అనమాట. రెండు, చైనా నుంచి ఇదిగోండి ఇవన్నిటి నుంచి మనం శక్తివంతంగా మన దేశాన్ని రక్షించుకోవచ్చు. ఈ ఏరియా మనకు అదుపులో వస్తే ఎన్నో సహజ వనరులు వస్తాయి, ఈ నదీ జలాలు మనకు వస్తాయి, ఈ హిమానీ నదాల వల్ల ఫ్యూచర్ చాలా ఇంపార్టెంట్, ఈ గ్లోబలైజేషన్ ఇదంతా మనకు వస్తాయి, ఇక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి, ఇది వస్తుంది. సో ఈ విధంగా ఈ జియో పొలిటికల్గా మనకి స్టాండప్ అవుతాం. రెండు, దీన్ని మనం లాక్కోవడం వల్ల ద్విజాతి, ఇప్పుడు చూడండి ఎంతో ఒక సెంటిమెంటల్ ఇష్యూ అనమాట ఇండియాకి, ఇది కూడా మనకు వస్తుంది, అంత ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల అనమాట. సో ఇప్పుడు టూ ఫ్రంట్ వార్కి వద్దామండి. ఈ టూ ఫ్రంట్ వార్కి వస్తే ఈ చైనా పాకిస్తాన్తో భారతదేశం ప్రస్తుతం శక్తివంతంగా లేదు, ఒకేసారి యుద్ధం చేసే స్థితిలో లేదు. ఎందుకంటే రెండు ఒకసారి యుద్ధం చేసినట్టే చాలా ప్రమాదం. ఎందుకంటే ఇక్కడ 4000 కిలోమీటర్ల బోర్డరు, ఇక్కడ 3500 7000 చదరపు కిలోమీటర్ ఏరియాలో సుమారు మనం యుద్ధం చేయాలి ఒకేసారి. మన సైన్యం ఈ రెండూ కలిస్తే తక్కువ ఉంటుంది. నాకు తెలిసి 1965, 47, 71 అండ్ 99 కార్గిల్, ఈ 4 యుద్ధాల్లో పాకిస్తాన్ ఓడిపోయింది. కానీ చైనాతో కూడా 1-2 సార్లు యుద్ధం అయింది కదా. చైనా 1962లో వార్ చేశామండి, అదేంటంటే ఒక లిమిటెడ్గా జరిగింది. చైనా మనల్ని డిఫీట్ చేసింది కానీ కంప్లీట్ కాదు, అదే వెనక్కి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ చైనాతో గెలవలేదు, గెలిచే పరిస్థితి కూడా వాస్తవంగా లేదు. కానీ రీసెంట్ గాల్వాన్ వ్యాలీలో మనం ఛాలెంజ్ చేసాం, వాళ్ళు యుద్ధానికి రాలేదు. ఓకేనండి, ఇప్పుడు ఈ రెండూ కలిసి వస్తే మనం ఏ స్థితిలో ఉన్నాయంటే ఒకసారి ఆర్మీని పరిశీలించాలి. ఈ రెండూ కలిస్తే ఆర్మీ ఎక్కువ అవుతుంది. అయినా మనకి జియోగ్రఫికల్గా కొంచెం చాలా శక్తివంతం కాబట్టి రెండింటిని మనం చాలా వరకు ఓడిస్తాం. కానీ ఈ ఎయిర్ ఫోర్స్లో స్క్వాడ్రన్స్ అనేవి ఉంటుందండి. ఎయిర్ ఫోర్స్లో మనకి ఈ రెండూ కలిసి వస్తే మనం దీన్ని ఓడించాలంటే సుమారు 45 నుంచి 50 స్క్వాడ్రన్ల ఎయిర్ ఫోర్స్ కావాలి. కానీ ఇప్పుడు మనం 30 ఉంది. 5th జనరేషన్ ఫైటర్ లేదు, అది దీనికి ఆల్రెడీ 5th జనరేషన్ J-20, J-35 దాకా సంపాదించుకుంది. మనకి 5th జనరేషన్ కావాలి, F-35 రాప్టర్ అని అమెరికా నుంచి కానీ లేదా Sukhoi 57 రష్యా నుంచి కానీ మనం తెచ్చుకోవాలి. సో ఇంకా టైం కావాలి. సో ఎయిర్ ఫోర్స్ వీక్గా ఉంది, ఆర్మీ వీక్గా ఉంది, డిఫెన్స్ బడ్జెట్ ఇంకా పెంచాలి, అణ్వస్త్రాల సంఖ్యను ఇంకా పెంచాలి, నేవీని ఇంకా పెంచాలి. అంటే మనం చైనా పాకిస్తాన్తో ఒకే సమయంలో యుద్ధం చేసే స్థితి మనం ఉన్నప్పుడు, కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు, అప్పుడు మనం పిఓకే కోసం ఆలోచించాలి. అదర్వైజ్ పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తన అణ్వాయుధాలను ఉపయోగిస్తా కానీ దీన్ని వదలదు. అందుకే ప్రపంచ దేశాలు భయపడతాయి. దీని జోలికి వెళ్తే వచ్చేది 3వ ప్రపంచ యుద్ధం. అంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఇంకొక వైపు ఇటు మిడిల్ ఈస్ట్లో మధ్య ఆసియాలో హమాస్ అండ్ ఇజ్రాయెల్ జరుగుతుంది కదా. సో ఇలాంటి యుద్ధాలు జరిగినప్పుడు ఈ ప్రపంచ పోలీస్ అమెరికా ఎంటర్ అవుతుంది కదా. ఆల్రెడీ ట్రంప్ సెకండ్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది. ఒకవేళ అదే పరిస్థితి వస్తే అమెరికా ఇటువైపు ఉంటుంది. అదే చెప్తున్నా, దీన్ని మనం వెళ్ళి ఒక్కసారి జోక్యం చేసుకుంటే ఇదేమవుతుందంటే చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే ఇండియా అనేది క్వాడ్లో ఒకటి ఉంది, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా మనం ఓ పక్షాన ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా అమెరికా అనేది పూర్తిగా కాకపోయినా పాక్షికంగా అయినా ఇండియాకే సపోర్ట్ చేస్తుంది. సో చైనా ఓ పక్కన, చైనా ఇటు ఈ దేశాలు పాకిస్తాన్, ఇరాన్ ఓ పక్కన వస్తే, ఇండియా అమెరికా ఓ పక్కన వస్తే, అమెరికా వస్తే నాటో వస్తుంది. సో ఈ విధంగా 3వ ప్రపంచ యుద్ధం డిస్ప్లే అయిపోతుంది. సో పాకిస్తాన్ వైపు ఇస్లామిక్ కంట్రీస్ కొన్ని వస్తాయి. సో ఆటోమేటిక్గా ఇది ప్రపంచ యుద్ధం అయిపోతుంది. సో అందువల్ల ఏంటంటే ఇది నాట్ ఓన్లీ ఇండియా పాకిస్తాన్ మధ్య కాదు, చైనా ఇండియా మధ్య అవ్వచ్చు, ప్రపంచం మధ్య అయిపోద్దు. కాబట్టి ఇలా కెలకడం వల్ల 3వ ప్రపంచ యుద్ధం దారితీస్తుంది. కాబట్టి మాట వరుసకు అంటాం కానీ పీఓకేని ఆక్యుపై చేయడానికి కంప్లీట్గా మనం వెళ్ళాం, కానీ పాకిస్తాన్ వదులుకోదు. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కానీ, అమిత్ షా కానీ, రాజ్నాథ్ సింగ్ కానీ, అజిత్ దోవల్ కానీ, పరోక్షంగా మోదీ కానీ పీఓకే ఆక్యుపై చేసుకుంటాం, పీఓకే మనది అని వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఎన్నికల సభల్లో కూడా వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉంటారు, మనం పీఓకేని దక్కించుకుంటాము అని చెప్పి. సో పీఓకేని దక్కించుకోవడం కంటే మనం కోల్పోయేది, నష్టపోయేది ఎక్కువ ఉంటుంది వాస్తవంగా, రైట్? అంటే ఇది పొలిటికల్ టర్న్. ఎస్, ఇప్పుడు యాక్చువల్గా మీరు అన్నట్టు ఏదో ఎలక్షన్ టైంలో కొన్ని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్గా లైట్గా మనం వాడతాం, ప్రజాస్వామ్యంగా వాడడం. రెండు, భారతదేశం ఒక విశిష్టత ఉందన్నమాట. విదేశాంగ విధానంలో ఒక విశిష్టత ఏంటంటే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఈ విషయాల మీద భారతదేశంలో రాజకీయ నాయకులు చాలా సంయమనంతో ఉంటారు. కానీ వేరే పాకిస్తాన్లో రాజకీయాలు అనేది పూర్తిగా కాశ్మీర్తో లింక్ అప్ అయి ఉంటాయి.
ఏ ప్రధాని ఏ ఆర్మీ వచ్చినా వాళ్ళు బతకాలంటే వాళ్ళ ఓటు పదవుల్లో ఉండాలంటే కాశ్మీర్ని ఇండియాకి ఎగ్నెస్ట్గా మాట్లాడతారు. భారతదేశంలో ఈ పరిస్థితి చాలా తక్కువ. కానీ మనం అంటే ఇలా మాట్లాడుతున్నారంటే ప్రాక్టికల్గా ఏదో జరుగుతుంది అని అర్థం అనమాట. ఊరికే మాట్లాడరు మన ఇండియన్స్. అది ఏ పార్టీ పవర్లో ఉన్న, కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా ఇలాంటి విషయాల్లో ఎక్కువగా విదేశాంగ విధానాల్లో ఎక్కువ బయటకు మాట్లాడరు. కాబట్టి ఏదో ఒకటే జరుగుతుంది పీఓకి సంబంధించి. 1999లో కర్గిల్ యుద్ధం భారతీయ జనతా పార్టీకి చాలా అప్పుడు సపోర్ట్ చాలా ఉపయోగపడింది కదా. అండ్ సర్జికల్ స్ట్రైక్స్ అనేది కూడా భారతీయులందరిలో మనం సర్జికల్ స్ట్రైక్ చేసాం, పాక్ భూభాగంలో అడుగు పెట్టామని చెప్పి అందరూ మనం మాట్లాడుకున్నాం. ఇది భావోద్వేగాలకు సంబంధించిన అంశం, చాలా సున్నితమైన అంశం కూడా. అంటే భారతీయులందరూ అనుకుంటూ ఉంటారు, నార్త్ ఇండియన్స్ అయినా లేకపోతే సౌత్ ఇండియన్స్ అయినా మనం కూడా అనుకుంటూ ఉంటాం పీఓకే మనకు కావాలి, పీఓకే మనకు కావాలి అని చెప్పేసి. సో పీఓకే మనం దక్కించుకోవడానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు మీరు అడిగింది చాలా సందర్భోచితమే. ఇప్పుడు నేను చెప్పాను 2 ఫ్రంట్ వారు, 3వ ప్రపంచ యుద్ధం. కానీ భారతదేశం పీఓకే తీసుకోవడానికి కొన్ని అవకాశాలు అయితే ఉన్నాయి. అదే అజిత్ దోవల్ గారు, డిఫెన్స్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టరు, వీళ్ళందరూ కొంచెం ఇండైరెక్ట్గా పరోక్షంగా మాట్లాడేది. అదేంటంటే పాకిస్తాన్ ఏ పరిస్థితుల్లో పీఓకేని మనకు వదులుకుంటుంది, చైనా ఏ పరిస్థితుల్లో రాకుండా ఉండాలి అనేది ఒక పొలిటికల్ గేమ్ అనమాట, ఒక చదరంగం, రాజకీయ విదేశాంగ విధాన చదరంగం. ఇప్పుడు చైనా తత్వవేత్తలు అంటారన్నమాట, యుద్ధంలో ఓడించడానికి బ్యాటిల్కి వెళ్లకుండానే యుద్ధంలో ఓడించాలని. అలాంటి స్ట్రాటజీ వాడుకోవచ్చు విదేశాంగ విధానంలో, అది ఎప్పుడు ఉన్నదే. ఇక్కడేంటంటే ఒక ప్రిన్సిపల్ ఉంటుందండి, దిస్ ఇంటెలిజెన్స్ ఆల్వేస్ సర్పాసెస్ ది ఫిజికల్ ఫోర్స్. చాణక్యుడు చెప్తాడనమాట ఒకటి, చంద్రగుప్తుడు మౌర్యకి చెప్తూ, ఫిజికల్ ఫోర్స్ ఆల్వేస్, ది ఇంటెలిజెన్స్ ఆల్వేస్ సర్పాసెస్ ది ఫిజికల్ ఫోర్స్. ఈ పాకిస్తాన్ చైనా కలిపితే ఎక్కువ ఉండొచ్చేమో, కానీ మనం ఇంటెలిజెంట్గా వాడొచ్చు. అదేంటంటే ఈ పాకిస్తాన్ అనేది బలహీన పడిపోయి 2-3 ముక్కలు అయిపోయి, బలూచిస్తాన్ ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తుంది, 40% ఉంది ఇందులో. ఇది ఒక దేశం కింద ప్రకటించుకుంటే పాకిస్తాన్ బలహీన పడిపోతుంది. బలూచిస్తాన్ ఎలాగో దాంట్లో ఉండేది. 2 ఖైబర్ పఖ్తూన్ఖ్వా దగ్గర ప్రాబ్లం ఉంది, ఈ ఆఫ్ఘనిస్తాన్తో జోరాన్ లైన్ ప్రాబ్లం ఉంది. సో వీటన్నిటిలో ఇప్పుడు మన అజిత్ దోవల్ గారు చెప్పినట్టు బలహీన పడిపోయి బలూచిస్తాన్ వేరే దేశం అయిపోయింది అంటే, ఆల్మోస్ట్ ఇది బలహీన పడిపోతే, ఆల్మోస్ట్ అణువాయుధాలు ఉన్నా ఇది బలహీన పడిపోతే, ఇది యుద్ధానికి రాకపోతే చైనా ఎక్కడొస్తుంది? ఇది యుద్ధానికంటూ నేను రెడీగా ఉన్నా, నువ్వు కూడా నా హెల్ప్ చేయంటేనే కదా వచ్చేది. సో ఇది బలహీన పడిపోతే చైనా రాలేదు. సో దానికి ఆటోమేటిక్గా పీఓకే ఒప్పందం చేసేసుకోవచ్చు. దీని దగ్గర అణ్వాయుధాలు ఉన్నా బాగా బలహీన పడిపోతే ఏముంది? ఇప్పుడు రష్యా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, రష్యా విచ్ఛిన్నమైన తర్వాత. కానీ 2-3 దశాబ్దాలు దాన్ని ప్రయోగించడానికి లేదు. అణ్వాయుధాలు ప్రయోగించడం అంత ఈజీ కాదు, పాకిస్తాన్ ఊరుకోదు. సో అప్పుడు భారతదేశం ఏం చేస్తుంది? ఈ అణ్వాయుధాలని నిర్వీర్యం చేయాలి. అణ్వాయుధాలని నిర్వీర్యం చేసే టెక్నాలజీ ఒకే ఒక దేశం దగ్గర ఉంది, అది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్తో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి, డోమ్ ఇంకా చాలా ఉన్నాయి ఆ టెక్నాలజీ. సో అణ్వాయుధాలని నిర్వీర్యం చేస్తారు ఇది బలహీనపడగానే. అమెరికా మనకి ఎలాగో హెల్ప్ చేస్తుంది, అణ్వాయుధాలు ఉపయోగించకూడదు. అణ్వాయుధాలు ఉపయోగిస్తే అమెరికా కాదు ప్రపంచమే ఉండదు. సో అణ్వాయుధాలు ఉపయోగించకుండా చేసి దీన్ని బలహీనపరిస్తే ఆల్మోస్ట్ ఈ పాకిస్తానీ పీఓకే ప్రజలు మమ్మల్ని ఎలా కలుపుకోమంటారు, వాళ్ళే డిక్లేర్ చేసుకుని మన ఇండియాలో కలిసిపోతారు. సో ఈ విధంగా డిప్లొమాటిక్గా పాకిస్తాన్ బలహీనపరుస్తూ చైనా రాకుండా చాలా జాగ్రత్తగా చైనా రష్యా సంబంధాలు మనం ఉపయోగించుకొని, రష్యా సంబంధాలు, ఈ రష్యా ద్వారా మీరు రాకండి అని చెప్పుకుంటూ దీన్ని బలహీనపరుస్తూ మన భారతదేశం ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందుతూ అమెరికాతోటి క్వాడ్తో సంబంధాలు పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఓపికతో కొన్ని దశాబ్దాలు చేస్తే పీఓకే మన ఆటోమేటిక్గా యుద్ధం లేకుండా మన చేతిలోకి వస్తుంది. భారత విదేశాంగ విధానం చాలా మంచి విధానం అని చెప్తూ ఉంటారు. రీసెంట్గా మోదీ చెప్పిన ఫార్ములా కూడా ఈ ఉక్రెయిన్ వార్ సందర్భంగా అది ప్రూవ్ అయింది. మోదీ విదేశాంగ విధానం, భారత్ విదేశాంగ విధానం అంటే పార్టీలను బట్టి విదేశాంగ విధానం మారుతూ ఉంటుందా? ఇప్పుడు 11 ఏళ్లుగా మోదీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, ఇప్పుడు ఒక విదేశాంగ విధానం. అంతకుముందు 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అప్పుడు ఒక విదేశాంగ విధానం ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన విషయంలో భారతీయ జనతా పార్టీది ఒక వైఖరి, కాంగ్రెస్ది ఒక వైఖరి లేదు అనుకోవచ్చా? లేదు. ఇది ఒక, నేను ఇందాక కూడా మీకు చెప్పాను, చాలా మంచి ప్రశ్న అండి, చాలా ముఖ్యమైన ప్రశ్న, అందరూ తెలుసుకోవాల్సింది. భారత విదేశాంగ విధానం ఏంటంటే ఒక స్థిరత్వంతో కూడి ఉంటుంది. దాన్ని నెహ్రూవియన్ ఫారిన్ పాలసీ అంటారు. బీజేపీ అధికారంలోకి వస్తే నెహ్రూ ఇష్టం లేదని కొన్ని మాడిఫికేషన్ చేసినా భారత విదేశాంగ విధానం ఎప్పుడూ ఒకే రకంగా వెళుతుంది. లైట్ మోడిఫికేషన్స్ ఉంటాయన్నమాట, పరిస్థితులకి సందర్భాలకి అనుకూలంగా. కాంగ్రెస్ కూడా సర్జికల్ స్ట్రైక్ చేసింది మన్మోహన్ సింగ్ గారు, కాకపోతే వాళ్ళు బయట పెట్టలే. మోడీ గారు ఏంటంటే సర్జికల్ స్ట్రైక్ బయట పెట్టారు, అది దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇది పెట్టడానికి ఏదైనా రీజన్స్ ఉన్నా
వాళ్ళిద్దరూ ఒకటే ఫాలో అవుతారు. పాకిస్తాన్ వస్తే కాస్త వైలెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ ఉన్న ఇందిరాగాంధీ ప్రజెంట్ మోడీ గారి కంటే ఎక్కువగా వెళ్ళింది ఆవిడ యుద్ధానికి. అది కాంగ్రెస్ పార్టీ, మోడీ గారు అన్నమాట. దీన్ని హాట్ పర్స్యూట్ అంటారన్నమాట విదేశాంగవేత్తలు. కొంతమంది చాలా అగ్రెసివ్గా వెళ్తారు. మోడీ, ఇందిరాగాంధీ ఇంకా అగ్రెసివ్, కాంగ్రెసే. కానీ మన్మోహన్ గారు కొంచెం సైలెంట్. కానీ ఈ పిఓకే దీనికి సంబంధించిన విధానం మాత్రం ఏ పార్టీలు అధికారంలో ఉన్నా మనకి ఎటువంటి సంబంధం ఉండదు, స్థిరంగా ఉంటుంది. అదే ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ ఫారిన్ పాలసీ. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా డీటెయిల్డ్గా. ఎందుకంటే పీఓకే మీద చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, అంటే చాలామందికి అవగాహన కూడా ఉండదు. పీఓకే అనేది పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్. దాన్ని ఆ ప్రాంతాన్ని మనం పాక్ ఆక్రమించుకున్న కశ్మీర్ అంటాము. కానీ స్వతంత్రం వచ్చింది ఆ ప్లేస్కి, కాబట్టి అది ఆజాదీ కశ్మీర్ అని చెప్పి పాకిస్తాన్ ప్రజలు అలాగే పీఓకే ప్రజలు కూడా అనుకుంటూ ఉన్నారు. మీరు చెప్తున్నట్టుగా పీఓకేలో కూడా ఇప్పుడు నిరసన అంటే ఒక రకమైన ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది. ఎందుకంటే పాకిస్తాన్ దీని మీద పెత్తనం చేసి, పీఓకే మీద పెత్తనం చేసి కాస్త చిన్న చూపు చూస్తుంది అని చెప్పి, కాబట్టి ఇండియాలో కలపాలని కొంతమంది, లేకపోతే మమ్మల్ని కూడా పాకిస్తాన్లో కలిపేసుకోమని చెప్పి. ఎందుకంటే మన ఇండియన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో అభివృద్ధి, ప్రగతి, ఈ ప్రాథమిక హక్కులు, మత స్వాతంత్ర్యం ఇవన్నీ పక్క నుండి చూస్తున్నారు. అరే మన సహోదరులు ఇంత ఎంజాయ్మెంట్, ఇంత బ్యూటిఫుల్ డెమోక్రటిక్ సిస్టమ్ ఉంది, మన పరిస్థితి ఏంది? అభివృద్ధి లేదు, ఏమీ లేదు. భూకంపం 2005లో వస్తే 1,00,000 మంది చనిపోయారు, 40 లక్షల్లో 1,00,000 మంది చనిపోయారు. సో ఆదుకునేవాడే లేడు, పాకిస్తాన్ ఆదుకోలేదు. సో ఇలాంటి పరిస్థితులు ఇండియాతో కలవడం బ్యూటిఫుల్ కదా అంటే బోర్డర్ లేకపోయినా బలూచిస్తాన్ ప్రజలే కోరుకుంటున్నారు, చూస్తున్నారు ఇండియాలో కలవాలి. సో వీళ్ళు కోరుకోవడంలో ఈ విధంగా ఈ ప్రజల్లో మార్పు అన్నమాట. సో ఈ విధంగా ఓపిక, మంచి విదేశాంగ విధాన నీతి, యుద్ధ నీతి అన్నీ కలిస్తే మనకి పీఓకే చాలా సేఫ్ భారత్. చాలా దేశాల్లో కనీసం కంటి నిండా నిద్రపోవడానికి కూడా అవకాశం ఉండదు, ఎప్పుడు వచ్చి ఏ మిసైల్ పడుతుందా అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయిల్, ఇప్పుడు హమాస్లో ఎటువంటి చాలా దేశాల్లో. కాబట్టి ఇండియా అనేది సేఫెస్ట్ ప్లేస్ కాబట్టి వాళ్ళు కోరుకుని ఉండొచ్చు బహుశా.